మనం ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా దానికి ఒక అర్థం, హద్దు, బాధ్యత ఉండాలి. విశృంఖలమైనటువంటి వ్యాఖ్యానించే దాన్ని భావ ప్రకటన స్వాతంత్ర పక్కనరు. అది అతి తెలివితేటలు అంటారు. కొంతమంది ఇప్పుడు ఒక ట్రోల్ చేస్తున్నారు. ఏమని, రేవతి భర్త భార్య లేనివాడయ్యాడు, అట్లాగే బిడ్డల తల్లి లేనిది అయింది కాబట్టి పుష్ప సినిమాలో ఎవరైతే రష్మికా మందన హీరోయిన్ కాబట్టి రష్మికా మందనాని ఇచ్చి పెళ్లి చేయాలి. అసలు అట్లాంటి ట్రోల్ చేసేటటువంటి వ్యక్తి చట్ట ప్రకారం నేరస్తుడవుతాడని తెలుసో తెలీదు. దాన్ని ఇప్పుడు చాలామంది మీమ్స్గా మరొకటిగా చేస్తున్నారు. చట్ట ప్రకారం మహిళల మీదన ఇట్లాంటిది దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసేటటువంటి వాళ్ళకి ఏదైతే BNS 111 యాక్ట్ కింద నేరం కింద చెప్పబడింది 3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఇష్టం వచ్చినట్టు మనం రష్మికి ఏమంది కదా అన్నట్టు